ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఒక అద్భుతమైన స్కీమ్ను తీసుకొస్తున్నారు. ప్రజలకు చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. అది గ్రామీణ ప్రాంత ప్రజలకు, పల్లెటూర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ను చెప్పారు. పోయిన ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు, గ్రామాలను పట్టించుకోలేదు, పరిశుభ్రతను పట్టించుకోలేదు, మంచినీరును పట్టించుకోలేదు. చాలా అపరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా వాటిని తయారు చేశారు. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలలో నేను గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా డ్రైనేజీలు 10,000 కిలోమీటర్ల డ్రైనేజీలను నేను నిర్మాణం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇల్లులు ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు తయారయ్యాయి. అందరికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము. అలాగే ఇప్పుడు రైతులందరికీ పశువుల పాకలు కట్టించుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం. అలాగే ప్రతి ఊర్లో, ప్రతి వాడలో కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తాం. దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తాం. అలాగే గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి సొంతంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేసేలా బ్యాంకులతో మాట్లాడతాను. ఇప్పటికే ఈ యొక్క పథకాల కోసం రాష్ట్ర బడ్జెట్లో 990 కోట్లు ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా వాటిని పంపిణీ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా 1100 కోట్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం 2000 కోట్లు విడుదల చేయబోతున్నాం గ్రామ పంచాయతీలకు అని చెప్పేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు, గ్రామ పంచాయతీలకు చంద్రబాబు నాయుడు గారు పెద్ద గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి. ఇది వచ్చే 5 సంవత్సరాల్లో ఈ పనులని పూర్తి చేస్తామని ఆయన ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది.